అసలు అలా మనం మాట్లాడచ్చా కొట్టేస్తా అని? ఏమంటున్నాడు చెప్పు. నిన్ను అంటే నిజమే చెప్పాడు. ఓకే ఓకే సారీ అలా అసలు అనకూడదు టోనీ. అసలు నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? పొద్దున మజ్జిగిచ్చారా? మజ్జిగిచ్చారా? తర్వాత గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారా? గుడ్డే బిస్కెట్. ఇంకా అంతే తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుంది? గట్టిగా చెప్పండి. వినపడిందా? VBS తెలుసా? ఏంటిది VBS అంటే? VBS అంటే చాక్లెట్లు బిస్కెట్లు. VBS ఏంటో చెప్పండి రా మీరు. ఓకే సార్ గట్టిగా చెప్పండి. గట్టిగా వినపడిందా? చెప్పు. వెకేషన్ బైబిల్ స్కూల్. వెకేషన్ బైబిల్ స్కూల్ అంటే ఏంటన్నా? ఇక్కడ నీకు వచ్చినప్పుడు హాలిడేస్ లో చక్కగా దేవుని వాక్యం. నేను మామూలు డేస్ లోనే స్కూల్ కి వెళ్ళను, మళ్ళీ హాలిడేస్ లో స్కూల్ ఏంటన్నా బాబు? స్కూల్ కాదు టోనీ ఇది. నీకు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఏం నేర్పిస్తారు చెప్పు? స్కూల్ కి వెళ్ళినప్పుడు అయ్యప్పుడు ఎందుకులన్నా? అంటే స్కూల్ కూడా సరిగ్గా వెళ్ళడం. ఇక్కడ నీకు గేమ్స్ ఆడిస్తారు, సాంగ్స్ నేర్పిస్తారు, వాక్యాలు నేర్పిస్తారు. పొద్దున ఒక హీరో గురించి తెలుసుకున్నాం మేము. అంటే నా గురించి చెప్పరా? కాదు నిజమైన హీరో గురించి. ఏ హీరో గురించి నేర్చుకున్నాం మనం? పొట్టి హీరోనే, కాకపోతే మంచి హీరో గురించి నేర్చుకున్నాం. ఎవరు? గట్టి చెప్పండి. అది జక్కయ్య గురించి నేర్చుకున్నాం. టోనీ కాదు, జక్కయ్య. జక్కయ్య పొట్టిగుండేవాడు, అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడు అనమాట. అదే నువ్వు అందరి దగ్గర అల్లరి చేసి లాగేసుకుంటావు చూడు, అలాగా టోనీ లాగేసుకుంటాడు కదా అందరి దగ్గర. అయితే జక్కయ్య ఏసేం చూద్దామని చెట్టు ఎక్కాడు అనమాట. ఎందుకు ఎక్కాడు తెలుసా? మామిడికాయలు కోసుకుంటాకి కాదు, ఏసేం చూడటానికి. ఎందుకంటే జక్కయ్య కూడా నీలాగా పట్టుకుండేవాడు. నీలాగే పట్టుకోడు. తెలుసా? చెప్పు. పట్టుకున్న వాళ్ళందరూ మంచోళ్ళన్నా. సర్లే, పడుకున్న వాళ్ళు కూడా మంచోళ్ళే. అది కరెక్ట్. ఓకే, అయితే జక్కయ్య చెట్టుకి ఏసేం చూసాడు అనమాట. ఏసేం చూసాడు. ఏసే కనిపిస్తారు. నువ్వు జక్కేలాగా ఆశ లేదుగా నీకు. ఆశ ఉంటే కనిపిస్తారు. అయితే జక్కకి అలా ఆశకి వెళ్ళినప్పుడు